మనకి తినడం ఎంత ఇంపార్టెంటో హెయిర్‌కి ఆయిల్ అంత ఇంపార్టెంటు. కనీసం వారానికి ఒక్కసారైనా ఆయిల్ పెట్టుకోవాలి. చెట్టుకు వాటర్ పోస్తే ఎంత హెల్తీగా ఉంటదో అదే విధంగా హెయిర్‌కి ఆయిల్ పెట్టుకోవడం వల్ల హెయిర్ గూడా అంత స్ట్రాంగ్‌గా ఉంటాయి. నేను కూడా చాలా బాగా నమ్ముతా ఇది. ఎందుకంటే ఆయిల్ పెట్టుకొని నైట్ అంతా ఉంచుకొని మార్నింగ్ హెడ్ బాత్ చేసినప్పుడు ఎంత ఫ్రెష్‌గా అనిపిస్తదో నిజంగా. హెయిర్ అంత హెల్తీగా అనిపిస్తది. సిల్కీగా చాలా హెల్తీగా ఉన్నట్టు. నేనైతే ఎవ్రీ సాటర్‌డే నైట్ అయితే పెట్టేసుకుంటానండి. సండే అంతా ఉంచేసుకుంటాను. మళ్ళీ మండే హెడ్ బాత్ చేస్తా అనమాట. కానీ ఆయిల్ పెట్టానంటే కనీసం ఒక్క హెయిర్ గూడా ఊడకుండా ఈ విధంగా పైకి పెట్టేస్తా అనమాట. ఎందుకో కొంచెం ఇరిటేషన్‌గా అనిపిస్తది నాకు. ఇంకా ఆయిల్ పెట్టుకున్న తర్వాత బాత్ చేయకపోతే అస్సలు ఉండలేమనమాట. బాత్ చేసి వచ్చాను. వచ్చిన తర్వాత మా చిట్టోడు చూడండి ఎంత విసిగిస్తా ఉన్నాడో. ఇంతే రోజు నన్ను సతాయిస్తా ఉంటాడు. వీడికి హోంవర్క్ ఇస్తున్నారా? నాకు హోంవర్క్ ఇస్తున్నారా? అస్సలు అర్థం కావు. నా హోంవర్క్ గూడా ఇంత ఇంట్రెస్ట్ పెట్టి చేసింటే ఎంతో చదివిండేదాన్నేమో అనిపిస్తది. మళ్ళీ వీడిని దగ్గరికి తీసుకోవడానికి చాలా మాటలు చెప్పి తీసుకోవాలి. తీసుకొనొచ్చి కూర్చోబెట్టి అలా వెళ్ళొచ్చానా ఈ విధంగా చేస్తా ఉంటాడు. ఆయన జీవిత చరిత్ర ఏదో రాస్తా ఉన్నట్లున్నాడు. చాలా కష్టపడిపోతున్నాడు పడుకొని. ఇది రాద్దురా అని పిలిచేసరికి ఆకలేసిందంట. సరే అని ఓట్స్ ప్యాకెట్ తీసుకున్నానండి. ఓట్స్ అయితే చేస్తా ఉన్నా. ఇది చాలా ఈజీగా చేసేయొచ్చు. జస్ట్ ఒక్క నిమిషంలో మనం అట్లా వాటర్ హీట్ చేసి ఇందులో వేసామంటే ఈజీగా అయిపోతది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. బావుంటదండి టేస్ట్ కూడా. ఒకసారి ట్రై చేయండి. మెయిన్ మా బాబులో నచ్చేదేంటంటే, మనం తినిపియాల్సిన అవసరం లేదనమాట. వాడే తింటాడు. చేతికిచ్చామంటే చాలు. అసలు కింద పడుకోకుండా చాలా నీట్‌గా తినేస్తాడు. నాకు తెలిసి నేను మా వాడికి తినిపిచ్చి చాలా తక్కువ. మొత్తం వాడే తింటా ఉన్నాడు. నాకు తెలిసినప్పటి నుంచి కూడా వాడికే ఇస్తా ఉన్నాననమాట చిన్నప్పటి నుంచి. మా వాడు మీకేదో చెప్తాడంటండి వినండి. Bye guys. Help us. Goodbye.